మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంది. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత వారాంతంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజు 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే కొరియన్ కనకరాజు లాభాల బాట పట్టినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం. చికెన్ మసాలా అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయినట్టుగా చెబుతున్నారు. దీంతో వరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది. నిజానికి గత కొన్నేళ్లుగా వరుణ్ తేజ్ కు సరైన విజయం దక్కలేదు. గని, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా వంటి సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకున్న వరుణ్ ఈసారి కొరియన్ కనకరాజుతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయర్ హీరోయిన్ గా నటించగా కమిడియన్ సత్య తనదైన శైలిలో కీలక పాత్రలో నవ్వులు పూయించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వరుణ్ తేజ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిందనే చెప్పాలి.